వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలకు కొత్త ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే కరెక్ట్ మాట్లాడాలంటే నలుగురు ఫ్యామిలీ మెంబర్లు వచ్చినంత ఎఫెక్ట్ తోటి ఒక మిషన్ వచ్చింది. అదేంటంటే అన్ని పల్సెస్ అన్నీ నింపుతుంది అనమాట. సో ఫస్ట్ బాక్స్లో వచ్చింది. ఎంత భలే ప్యాక్ చేసారు. ఇప్పినాక మళ్ళీ వాళ్ళకి వీడియో కాల్ చేయాలా, ఎట్లా సెట్ చేయాలా, ఏమేమైతే వస్తుందాం రండి. కాళ్ళ మీద జాగ్రత్త. చిన్న ఇది పక్కకి జరపాలనా, అది ఇట్లా తీసుకపోతారా? కొంచెం ఇది లాక్కోండి, ఇది లాక్కోండి, ఇదే లాక్కోండి. బాగుంది చెక్క. అవునా, పెట్టుకుందామా దాని కింద? మళ్ళీ దాని కింద దుమ్ము పోతుంది. జాగ్రత్త అమ్మా. మరి పావు కిలోలు అర్ధ కిలోలు ఎట్లా సెట్ చేసుకోవాలి? ఇది 1 2 3 4 అన్న నంబర్లు ఉన్నాయి. మళ్ళీ మార్చగలరు. లోపల ఏమన్నా ఉందేమో. అంతేనా? డబ్బలు ఏమన్నా ఏం లేవు ఇక. ఓకే, ఇవేంటి ఇంటకు? ఓకే, ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక అన్న ఇది ఉట్టిదే, ఇది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా. జస్ట్ దే క్లోజ్డ్. ఇది ఇవ్వాలా. ఈ స్క్రూలు ఇప్పండి. వన్ 2 3 4 ఏ దానికి అదే ఫిట్ చేయాలా? నంబర్లు ఉన్నాయి. కిందిది ఓపెన్ అవుతుంది, పైనుంచి దాంట్లోకి వెళ్ళి పడాలా. అదే కరెక్ట్. సో ఇదనమాట ఇప్పటివరకు ఫిట్టింగ్ అయింది. ఎక్స్పెరిమెంట్ చేసినాం, కొన్ని కింద పోయినాయి. అండ్ అన్నీ అక్కడ సిస్టమ్లు అనమాట. దీంట్లో సిస్టమ్ అనొద్దు, దాన్ని ఏమంటారు, ప్యానల్లో ఇగో ఇట్లా అన్నీ దీంట్లో అన్నీ సెట్ చేసారు. 1.5 year బ్యాక్ ఆల్మోస్ట్ అహ్మదాబాద్, రాజ్కోట్, ఇంకా చాలా ఏరియాస్ జల్లెడ పట్టిన మిషనరీస్. అంటే తయారు చేసేది ఎక్కడ, ఏం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫోన్లలో జరిగే విషయాలు కావు, ర్యాండమ్గా వెళ్ళే పనులు కూడా కావన్నమాట. అన్ని కొటేషన్స్ తెచ్చుకున్నాము. సో లోన్స్ ఆ ప్రాసెస్లు కొన్ని రోజులు నడిచినాయి. మధ్యలో మేమే ప్లేస్ లేక ఇక్కడ అడ్జస్ట్ అయితే అనేది ఆపినాం. మళ్ళీ పెద్ద లోన్ ఇప్పుడు ఎందుకులే, కష్టంగా ఉంటుంది, మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి చిన్న చిన్న మిషనరీస్, జస్ట్ నార్మల్ ఎలక్ట్రిసిటీకి నడిచేది 1/2 HP 1 HP అంటే ఇంట్లో బోర్ మోటార్ ఉంటుంది కదా, అంతే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదనమాట. అంతవరకు తెచ్చుకుందాము, 2-3 ఏళ్ళు ఆగుదాం పెద్ద మిషనరీస్ కానీ అనిపించింది అనమాట. అట్లా ఆగి ఇప్పుడు ఒకటి తెచ్చినాం. మొన్న ఒకటి తెచ్చినాం, అది కూడా చూపిస్తా. ఇప్పుడు దీంట్లో ప్యాకింగ్ ఇప్పుడు అర్థమైంది మాకు. ఒక 4-5 గంటలు పట్టింది. ఎట్లా ప్యాక్ చేసినామో చూద్దాం రండి.
అమ్మ లెఫ్ట్ సైడ్ వేయతండి, నా లెఫ్ట్ సైడ్ వేయాలి కవర్లు. ఇలా కూర్చోవడం మనం ఇంట్లో కూర్చోవాలి. ఏం కాదు. సో ఇదనమాట ఫైనల్గా మా కలగూరు గంప అంటే మీరు తింటారు. మన కలగూరు గంపలకు కొత్త వ్యక్తి వచ్చినట్టే, ఒక మనిషి మమ్మల్ని పరిగెత్తించడానికి. సో ఏంటంటే ప్యాకింగ్ సిస్టమ్ అనేది చాలా స్లో అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది బాగా, అది ఇది అది ఇది అది అనేది. సో నెక్స్ట్ ఎప్పుడైనా స్టోర్లు పెంచుకుంటే ఇంకా కష్టం అవుతుంది కాబట్టి మనము ఫర్దర్గా మనకు ప్లేస్ సరిపోదు, ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళాల్సింది ఎప్పుడో ఒక రోజు. బట్ ఆలోపు ఏంటంటే చాలా చిన్న జస్ట్ నార్మల్ కరెంటుకు నడుస్తుంది అనమాట. అంటే ఇంట్లో ఒక బల్బు ఒక ఫ్యాన్కి ఏదైతే సాకెట్ ఉంటుందో దానికి నడిచే మిషనరీస్ తెప్పించుతున్నా. చిన్న 2-3 తెప్పించుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతాం అనమాట. ఫర్దర్గా మంచి మిషనరీస్ ఏమో ఎన్నేళ్ళు పడుతుందో, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో ఒక టైంకి మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద షెడ్లు ఉండాలి, చాలామంది ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో కొనికి బస్సులు ఉండాలి, ఇవన్నీ కోరికలు. సో ఆ బస్సులు మావైతే అప్పుడప్పుడు మేము ట్రిప్పులు పోవచ్చు. సో ఇదనమాట. సో ఎట్లుంది మా పప్పులు, ఇంట్లో పప్పులు అన్ని రకాల పప్పులు, అన్ని రకాల గింజలు, సాల్ట్, షుగర్ అన్నీ వస్తాయి. పౌడర్ ఫామ్లో ఇది తప్ప క్రిస్టల్ ఫార్మేషన్లు ఉన్న ఏమైనా సరే ప్యాక్ చేయొచ్చు. అయితే సీక్రెట్ ఏంటంటే దీంట్లో నమ్కీన్ అవి కూడా ప్యాక్ చేయొచ్చు అనమాట. మురుకులు అవి ఉంటాయి కదా, అవి కూడా చేయొచ్చు. ఆ ముక్క చెప్పిన అనుకో మా వాళ్ళు స్నాక్స్ చేసే వాళ్ళు మాకెక్కడ మిషన్ అని అడుగుతారు. చెప్పకండి మీరు, సీక్రెట్గా ఉంచుదాం సరేనా. ఇదనమాట విషయం. బాగుంది కదా మిషన్, నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళని ఉరికిపిస్తుంది ఇది. ఉరుకోండి, మంచిగా రెస్ట్ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.